పెద్దమ్మా రా. ఏమే ఎప్పుడు ఈడుకుని ఆతరం ఇప్పుడు ఇంత ఆతరం ఇస్తే పెళ్ళి అనుకున్నా ఆగనిచ్చేట గంటలు గంటలు చేస్తావు నీకు. ఆడపిల్లలు అంటే లేటే అవుతుంది. ఉదయం వచ్చి చెప్పినా నేను నీకు తొందర రెడీగా గుడికి పోదామంటారు. కట్టుకున్నావు టంగా నూరుకొచ్చినావు నీది భలే ఉంది అబ్బా డ్రెస్. బాగుందా? బాగుంది. నిజం చెప్పు. నిజమే చెప్తున్నా. అవతారం అనిపిస్తుందా నీకు? చాలా ముద్దొస్తున్నావు పెళ్లి కొడుకు లాగానే ఉన్నావు. అదే ముందే ఎట్లుంటుంది డ్రెస్ అంట అని ముందే ట్రయల్ వేసినాను. ఎట్లుంది? ఇగో ఇది నేను పెద్ద మనిషి అయినప్పుడు తెచ్చింది మా అమ్మమ్మ. అందుకని మన పెళ్లి అయితే ఇంకా మీ అమ్మ ఏనియదని ఈ రోజు వేసుకున్నా. సూపర్ అబ్బా. నిజం సూపర్. ఇదో గుడిపోయి డబ్బులు రండి అయ్యా, మా పిల్లలు పాసం ఉన్నది. అత్తమ్మా తొందరగా దొరకొస్తా. ఇప్పుడు పోతున్నాం కదా, తొందరగా దొరకొస్తా నేను. అమ్మ ఎప్పుడు లేదు, ఆయన కూడా ఇవాళ ఉపవాసం ఉన్నాడు. ఎట్లా చూడాలి, ఆయన ఏమన్నా ఏమంటున్నా అని తినేస్తాడు. లేదు, నా కోసం ఉపవాసం ఉన్నాడు. మరి ఉండదు ఇవాళ కదా. సరే కార్ రెడీ ఉంది మన తొందరగా రా. నువ్వైతే తొందర వెళ్ళు. పులు పుట్టేది నువ్వు తీసుకోక మళ్ళీ నాకు చెప్తున్నావా? చూడమ్మా, అన్ననేమో బయటపడిపోయిండు, ఈమెనేమో ఇట్లా చేస్తుంది. గట్టి చేస్తారు. అబ్బా మా తమ్ముని చూసుకో, ముఖంలో అన్ని మర్చిపోతావు నువ్వు. నేనా? నన్ను చూసి మీ తమ్ముడు మురుస్తున్నాడు. ఇంకా చాలా ఉందిలే, కొంచెం ముంచుకో సిగ్గు. చేస్తాం మా తమ్ముడు చూస్తే నిలువ అసలు అన్ని మర్చిపోతావు. తీసుకొస్తలే ఇంకా చెప్పు. మా తమ్ముని మర్చిపోయావు. నేనేం మరవను కదా. మరి మీ దోస్తుగాలు అందరు వస్తారా? చెత్తగాలు నాకెందుకు చెప్పగలరు. నిజంగా మొన్న సంక్రాంతికి అంత అయింది అయ్యా, వాళ్ళతో జతకి వెళ్ళకు. వాళ్ళు వచ్చిరనుకో నాకు చిరాకు. దెబ్బలానికి తర్వాత నీకు తెలియదు వేసామానికి. నువ్వు ఒక్కరు కనిపిస్తే కొడితే ఇంకా రాడాడు. నిజమా? ఆడికి బాగా పడ్డది. ఇంకా నేను ఉంటేనా చంపేస్తా. సరే వదిలేదా అక్క తొందర వెళ్ళిగా. అమ్మ పోయేస్తాం. తొందర రా, నడువు. ఎట్లుంది? బాగుంది. చెప్పు శ్రీశైలం, ఎట్లా అంటావు అన్న? శివరాత్రి ఉంది ఈరోజు, ఏం చేద్దాం? వెళ్దాం. మొన్న జరిగిన కథకు, సంక్రాంతిలో జరిగిన కథకు ఆ పంతులు కూడా మనతోటి మాటలే బంద్ చేసిండు. ఈ విషయం మళ్ళా పెంటమ్మకు తెలిసింది అనుకో, ఏమీ లేదు, మన కథ చెప్తుంది. అప్పుడు నువ్వు ఫోన్ చేయి. నేనున్నాను చెప్పకు, మీరున్నానంట చెప్పు. ఓకేనా? నేనున్నాను చెప్పు. అడుగుదాం ఒకసారి. లేదన్నా, లేదు. ఇంకోటి ఏంటంటే మనకి కోపం నా మీద 2 విధాలు. వాళ్ళ బావ చెప్పిండు, పంతులు ఒకటి ఇది అయింది. హలో, అరే మామ ఏడున్నావురా? అరే ఈరోజు శివరాత్రి కదా, గుడికి పోదాం అనుకుంటున్నావురా? వస్తాను. హలో, అవునారా? ఏ గుడి? శివాలయం గుడా? అరే అయితే వస్తామా? అరే వాడు గుడికి పోయినట్టరా మనకన్నా ముందే. గుడికన్నా పోదాం అన్న. మళ్ళీ పోదాం మళ్ళీ. ఇగో వాడైతే నాతో మాట్లాడతలేడు. మీరు ఎట్లా చేసి మాట్లాడిపోయి సరేనా? శ్రీశైలం
విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం ఓం యాని కాని పాపాని జన్మాని ప్రకృతాని చ తాని తాని గచ్చంతి ప్రదక్షిణం పదే పదే పాపం ధర్మానం పాపాత్మా పాపం రాయిమాంగువయా దేవా శరణాగతవత్సల అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యావేన రక్షో విశ్వేశ్వర ఆత్మదేవ దక్షిణాన్ సమర్పయామి నమస్కరోమి. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహ ఫల సిద్ధిరస్తు తదాస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు తదాస్తు. మళ్ళా శివరాత్రి వరకు మంచి పెళ్లి కావాలి. మళ్ళా శివరాత్రి వరకా? స్వామి మా తమ్ముంది మా మద్దల్ది ఏ నొల్లి లేకుండా మంచిగా పెళ్లి జరగని మళ్ళా తోలుకొస్తా స్వామి. థ్యాంక్ యూ నిజంగా. ఎందుకంటే అన్న నేను బాయికాడిపోయిండు, అన్న రాలేదు. ఏడికైనా మనం ఏడికైనా పోతున్నాం అంటే పాపం అన్నకు ఒకటే పని అయింది, అన్న కలుస్తూనే లేడు. మన సంక్రాంతి అప్పుడు కూడా అన్న బర్రకాడి కానీ గడ్డి దీనికి అది దీనికి పోతుండు, అన్న అస్సలు మనతోనే కలుస్తలేడు. కానీ మా అమ్మ తర్వాత అమ్మ వదిన. నిజంగా వదిన అంటే మీరు మంచిగా ఉంటేనే నాకు చాలు, అంతే ఇంకేం లేదు. కోరి దేవునికి మళ్ళా వస్తాం పెళ్ళైనాక వారం రోజులకని. వీరేష వీడెప్పుడు బుద్ధిమంతుడేనరా? నామాలు గీమాలు బాగానే పెట్టిండు, మొన్నటి దాకా లొల్లులు చేసినాడు. మళ్ళాగా ఎంత తెలివ నామాయకుల్లోకి వచ్చి దేవుని దగ్గర కూర్చున్నాడు చూడు, చేసినంత చేసి. అరే ఏందో ఏమరా బాబు, మంచి మార్పు వచ్చింది. ఇసొంటలోకే న్యాయం ఉన్నది, మనకు అసంటలోకి లేదు. ఇసొంటలోకే న్యాయం ఉన్నది, మనకు అసంటలోకి లేదు. కూర్చుందా అంతులు? బాగున్నామక్క. శివరాత్రికి ఒకపోద్దు. అవునక్క, మా వాడు మాట్లాడాలని మా ఫ్రెండ్ గారు మాట్లాడతలేడు, అట్లా ఒక్కపోద్దున్నాక. ఏదో చిన్న మిస్టేక్ అయింది ఆ రోజు, దాని వల్ల మాట్లాడట్లేదు. చాలా ఫీల్ అవుతున్నాం. సారీ పంతులు, మా వల్ల జరిగినందుకు ఏమనుకోవద్దు. మరి మరి చెప్తున్నా, మాతో మాట్లాడొచ్చు కదా. ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. నాకు నీకంటే ఇంకెవరున్నారు? అక్కడ దేవుని మొక్కు పనికిమాలతో ఏం పని అన్నమాట, పనికిమాలతో ఏం పని అన్నమాట. లేదక్క అట్లా అనొక్క. మాకు ఉన్నాడు ఒక ఫ్రెండ్, వాని గురించి మేము ఎవరిని దూరం చేసుకోము. గుళ్ళే కూడా మీరు పంచాలు పెట్టద్దు. నువ్వేమని అనుకోమమ్మా, నువ్వు మాకు కావాలి. అరే మనం ఇట్లా విడిపోతే ఎట్లా? మనం ఎంత సారీ మామ, అందుకే నాకు ఎన్ని చెప్తున్నాను. అదే నేనే నమ్మలేకపోతున్నా. వాడు నేను అదే చూసి షాక్ అయిపోతున్నా, ఏందా అని. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు తదాస్తు. పెండమ్మ గారు, మీకు పెళ్లి కుదిరిందట, వరుడు ఇతనేనా? అవునయ్య గారు. బాగుంది, ఆశీర్వాదం ఉండాలి. మాదే ఆశీర్వాదం ఏంది స్వామి. అమ్మవారిది స్వామి గారిది ఎప్పుడు ఆశీర్వాదం మీకు ఎల్లవేళ్ళు ఉంటుంది. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకర, కాశీ విశ్వేశ్వర. తప్పులప్పులు మన్నించు తండ్రి. పంతులను పెంటం మీడున్నారేంది?
ఈ దేవుని వాళ్ళు ఇవాళ క్షమాపణ చెప్పుకుంటారు. సంక్రాంతి రోజు కొట్టినా కదా, ఇప్పుడు పోయి సారీ చెప్తా. ఓం నమ శివాయ. పంతులు, ఓ పంతులు, ఇక మొన్న సంక్రాంతి రోజు అట్లా తప్పు చేసినా కదా, నేను కొట్టుండే తప్పు అయిందే, క్షమించు, జర క్షమించు. పెట్టమ్మా, నువ్వు నా అక్క లాంటి దానివి. గుడికి పోయినా వదలవరా నువ్వు? అక్క అంటున్నావు కదనే, ఏదో ఆమె రోజు నిందలే వేసిన, తప్పైంది పెంటమ్మా, తప్పైంది. ఈయన ఇప్పటి నుండి నువ్వు నా అక్కవే, సరేనా? నేనన్నా బావా గుడికి ఉండి మాట్లాడు పెట్టమ్మా, మాట్లాడు. నిందేసిన తప్పైంది పెంట, కాలు పట్టుకుంటాను పంతులు. సరే బావా నీ కాలు పట్టుకుంటా. నా అక్క బాగుంది, ఇలా ఆ రోజు కొట్టినందుకు నీకు తప్పైంది, సరేనా? బుద్ధిమంతుడు అయినా ఇప్పటి నుండి తాగడం తినడం చెప్పినవైతే అన్ని తప్పులే కదా, అన్ని అబద్ధాలే కదా. తప్పు బాగున్నావు, హైదరాబాద్ లో ఉంటావు, అవన్నీ వచ్చి ఒక్కరోజు వచ్చి అన్నాడు అవన్నీ చెప్పడం అవదాలు అవసరమా నీకు? తాగుడు గీగుడు అన్ని బంద్ చేసిన, సరేనా? అన్ని బంద్ చేసి ఇట్లుండు. పెండక్క దండం పెడుతున్నా, నా ఆ రోజు నీ మీద నిందేసిన నా తప్పైంది, సరేనా? మాట్లాడు పెండక్క. వాడేదో హైదరాబాద్ ముందర వాగ్దానం చేసి నాకు సారీ చెప్పినావు కదా, మళ్ళీ ఎవ్వరు జోలికి వెళ్ళకు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు అందరు నా అక్కలే, వాళ్ళు అందరు అక్కలని కాదు, మనం ఇచ్చే విలువిస్తే చాలు, ఎదుటి వాళ్ళు కూడా మనకు విలువిస్తారు. ఇప్పటి నుండి నీ తమ్మున్నక్క, సరేనా? తప్పైనక్క. ఎందుకు బాధపడతావు? శివరాత్రి మంచిగా ఆ రోజు ఉపవాసం ఉన్నావా ఈ రోజు? అవునక్క. నిజంగా ఈ నిందలు అనుభవాలి, తాగుడు తినడం అనుభవాలి, మంచిగా అందరు మంచిగా ఎవ్వరు మాట్లాడతలేరు అక్క. ఆ రోజు చేసిన పనికి ఎందుకు మాట్లాడతారు? లంగా అంటున్నారు, తాగుతాడు అంటున్నారు, ఎవరు వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారు. ఆయన మత్తులో చెప్పినక్క, ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నేను బుద్ధిమంతున్నైనా మంచోని కొట్టినా, నేను తప్పైంది అక్క. నీ వల్ల నాకు మనకి మాట లేకుండా పోయినారా? ఈ రోజు నాకు శివయ్య వల్ల ఇటు దాకా వస్తే, అరే ఆ రోజు తాగిపించిందే నువ్వురా, నువ్వు చేయబట్టి తాగుదామన్నాకనే బావుని కొట్టినా. తాగిపించింది నేనేరా, కానీ ఇలా జగడమాడమని చెప్పలేదు నేను. నాకేం తెలుసు సరే అక్క, ఆయన తప్పైంది, తమ్ముని అయిపోయింది. గుళ్ళే మనం ఎక్కువ మాట్లాడు, అందరు చాలా మంది ఉన్నారు. ఇంకో శివరాత్రి సందర్భంగా చెప్తున్నాం, మా గోటి మారిండు నిజంగా. ఇగో నా పెళ్లికి మొత్తం పని నువ్వే చేయాలి. చేస్తాక్క, కూరగాయల కట్టింగ్ నుండి ఇస్తారాకులు తీసే వరకు ప్రతి ఒక్కటి నేను కాలు కింద కూడా చూస్తా. అన్ని చేస్తా, బావని కూడా చక్కగా చూసుకుంటా. అరుణ్ ఏమైనా సప్లై చేయకుండా అడగుస్తున్నావు? కలిసి అందరు కలిసి వచ్చారు. అవునా? అదేం లేదక్క, గుడి కన్నా పోదామని తీసుకొని వచ్చిన, ఒక్కనే అయిపోయినా అక్క, వాళ్ళని నచ్చిరు. వీళ్ళతో ఆ రోజు గ్యాంగ్ తీసుకొని వచ్చిండ, వీళ్ళు రాలేరు, వీళ్ళని తీసుకొని వచ్చిండు. అవునక్క, వాళ్ళని నచ్చిరు, నాకు ఎవరు మాట్లాడుతున్నారు. ఇంకోటి తరుణ్ గారు చాలా మంచోడు, అట్లాంటి వాళ్ళతో ఇట్లాంటి వాళ్ళతో ఉండనక్క, సరేనా? చెప్పురా మాట్లాడమని చెప్పరా, అయిపోయింది. ఎందుకంటే ఒక పొద్దున్న నాకు ఆకలి అవుతుంది. అవునక్క, నేను కూడా తిన్నాక ఉపాసంతో ఉన్నా. చూసుకుంటాక బుద్ధి వచ్చింది నాకు. ఇంకా ఈ రోజు శివరాత్రి పర్వదినము, ఆ శివయ్యకి అందరం ఉపవాసం ఉన్నాము. మీరు కూడా జాగరణ చేసి ఉపవాసం ఉండి శివయ్యని వేడుకోండి, మీ మనసులో ఉన్నది నెరవేరుతుంది. అనుకున్నదల్లా ఆ శివయ్య చూసుకుంటాడు. శివుడి ఆజ్ఞ లేదే చీమైన గుట్టదంట, నిజం. మా స్వామి వాళ్ళు పంతులు కూడా వాళ్ళు బాలవాకు బ్రహ్మవాక్ అన్నట్టు మమ్మల్ని మంచి ఆశీర్వచనం చేసిరు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఎప్పటికీ ఆ శివయ్య కరుణ కటాక్షం మా మీద ఉండాలి, ఎల్లవేళల సకల జనులకు ఉండాలని. సర్వేజనా సుఖినో భవంతు. ఈ శివరాత్రి సందర్భంగా అందరికీ చెప్తున్నా, అందరు చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. పెంటన్న టీవీ. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తదాస్తు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి అనుగ్రహ ఫలసిద్ధిరస్తు తదాస్తు. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వెంటనే టీవీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి.